ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాప్రేమను బట్టి మరోసారి మీ సన్నిధిలో మేమందరము కూడా ఈ రీతిగా కూడుకొని నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరలా నీ వాక్యము దగ్గరికి వెళ్ళుచుండగా నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యములో ఉన్న గూఢమైన విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మికమైన స్థితిలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేటువంటి ఒక మంచి నిర్ణయాలతో మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు తగిన సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ చేతులకే మమ్మల్ని అందరినీ అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనం యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము యోధా రాజులలో అహజ్య అనేటువంటి వ్యక్తి వరకు కూడా మనం ధ్యానం చేశాం. రెహబాము తర్వాత యోధా రాజ్యాన్ని పరిపాలించిన వాడు అబీయా. అబీయా తర్వాత రాజ్యములోనికి వచ్చిన వ్యక్తి ఆసా. ఆసా తర్వాత యెహోషాపాతు. యెహోషాపాతు తర్వాత యెహోరాము. యెహోరాము తర్వాత అహజ్య పరిపాలనలోనికి వచ్చి పరిపాలన చేయటం దేవుని వాక్యములో నుండి మనము విన్నాం. యూదా రాజులలో యెహోరాము అతడు చేసినటువంటి దుర్మార్గత, అతడు దేవుని దృష్టిలో చేసిన పాపాన్ని బట్టి కుదరజాలని వ్యాధితో అతడు మరణించటం మనకు తెలుసు. అతని భార్య పేరు అతల్య. ఎవరు ఈ అతల్య అంటే ఆహాబు యొక్క కుమార్తె. ఆహాబు యొక్క కుమార్తె. ఆహాబు కుమార్తె అయితే యెజబెల్ ఏమవుతుంది? తల్లి అవుతుంది. అతల్య యెహోరాము యొక్క భార్య అతల్య. వీరికి పుట్టినటువంటి కుమారుడు ప్రియులారా అహజ్య అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఈ అహజ్య అనేటువంటి వ్యక్తి పరిపాలనలోనికి వచ్చాడు, కానీ ఒకే ఒక సంవత్సరం పరిపాలన చేశాడు. ఆ ఒక్క సంవత్సరం కూడా ఏమాత్రము దేవుని మాట వినక, దేవుని లెక్క చేయక, ఇశ్రాయేలీయులతో సహవాసము చేసి దేవుని యొక్క దృష్టిలో దోషిగా మిగిలిపోయి చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. యెహూ చేతిలో హతమార్చబడ్డాడు. యెహూ చేతిలో హతమార్చబడ్డాడు. యెహూ చేతిలో హతమార్చబడినటువంటి అహజ్య హతమార్చబడ్డాడు వినిన తన తల్లి అయిన అతల్య చేసినటువంటి భయంకరమైన పని ఏంటంటే, ఈ యొక్క యూదులలో యోధా రాజుల వంశములో ఏ ఒక్కరూ ఉండకూడదు అని ఈ అతల్య రాజకుమారులందరినీ చంపివేసి రాజ్య పరిపాలనలోనికి వచ్చింది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి మనము చూద్దాం. రాజులు 2వ గ్రంథం, దేవుని వాక్యములో నుండి రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయము. 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం.
అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఏలుచుండగా ఆ మాట మీరు మనసులో పెట్టుకుని మిగిలిన పాట వినండి. ప్రియులారా, ఈ అతల్య జీవితం, అతల్య ఒక తల్లిగా ఫెయిల్ అయిపోయింది, ఒక భార్యగా ఫెయిల్ అయిపోయింది. ప్రియులారా, ఒక రాణిగా ఫెయిల్ అయిపోయింది. అతల్య యొక్క జీవితం ఎంత దుర్మార్గమైనదో దైవ గ్రంథంలో మనము చదువుకున్నాము కదా. పోయిన వారములో అహజ్య తన కుమారుడైన అహజ్యాకు ఎటువంటి ఆలోచనలు ఇచ్చి ఆ బిడ్డను పెంచిందంటే దుర్మార్గపు ఆలోచనలిచ్చి పెంచిన తల్లి. ఏ తల్లి అయినా తన బిడ్డ తప్పు చేస్తుంటే గద్దించి తప్పు నుండి వేరు చేయవలసినటువంటి తల్లి, ఆమె తన కుమారునికి ఏమి నేర్పించింది? దుర్మార్గత నేర్పించింది. ఎంత భయంకరమైనటువంటి తల్లిలో మనం ఆలోచించాలి. ఇటువంటి తల్లులు కూడా ఉంటారంటే ఎందుకుండరు? ప్రియులారా, నేటి ప్రపంచ చరిత్రలో ఎంతోమంది తల్లులను చూస్తున్నాం. బిడ్డలను చంపిన తల్లి, పాపానికి అడ్డొస్తున్నాడని బిడ్డలను ప్రియులర హతమార్చిన తల్లి, పాపమునకు ప్రియులర అడ్డు వస్తున్నాడని బిడ్డలను చంపుకుని తిన్నటువంటి తల్లులు కూడా ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఒక వార్త బాగా హల్చల్ చేసింది కదండి. ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి కోపతాపాలు, వారి మధ్యలో వచ్చినటువంటి గొడవలను బట్టి సంవత్సరము కుమారుణ్ణి ఆ తల్లి వంట చేసుకొని కూరొండుకుని తినేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనే. భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే కన్న కొడుకును, సంవత్సరం పిల్లవాడిని చంపుకొని ముక్కల ముక్కలుగా నరికి వంట చేసుకొని తింది ఆ తల్లి అంటే ఎటువంటి తల్లో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇటువంటి తల్లులు కూడా ఉన్నారంటే సమాజంలో వీళ్ళే ఎక్కువైపోతున్నారు. ఈ రోజున ఇటువంటి తల్లులే ఎక్కువైపోతున్నారు. ఒకసారి ఒక కుమారుడు బాగా త్రాగుతున్నాడని నన్ను పిలిచి కొంచెం హెచ్చరిక చెయ్యండి అని తండ్రి చెప్పాడు. సరే, నేను వెళ్ళి, అయ్యా నీ వయసు చాలా చిన్నది, ఈ వయసులో నువ్వు త్రాగటం మంచిది కాదురా, ఇది సరైన పద్ధతి కాదు, నీ జీవితానికి ఇది నాశనం చేకూరుస్తుందని నేను చెబుతుంటే ఈలోపు కోపంతో వచ్చిందండి వాళ్ళమ్మ బయటకు వచ్చి, పాస్టర్ గారు, మా అబ్బాయి ఒక్కడే తాగుతున్నాడా, మిగిలినటువంటి వాళ్ళు తాగటం లేదా, వీడేదో ఒక్కడే తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారేంటండి నా మీద రివర్స్ అయిపోయిందండి. ఏమండి అంటే ఇప్పుడు చెప్పండి, వాడు త్రాగటం ఈ తల్లికి ఏమైంది? ఇష్టమయ్యింది. అందరూ త్రాగటం లేదా, నా కొడుకు ఒక్కడే త్రాగుతున్నాడా, నా కొడుకు ఒక్కడే పాపము చేశాడా, మీరు ఏదో నా కొడుకేదో తప్పు చేసినట్టుగా నా కొడుకునే మీరు గద్దిస్తున్నారేంటి అని ఆ మాట మాట్లాడిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, ఈ కొడుకు చెడిపోవటానికి కారణం ఈ తల్లే. ప్రియులారా, ఇటువంటి తల్లులు సమాజంలో లేరని మీరు అనుకుంటున్నారా? ఎంతో మంది ఉన్నారు. అతల్య ఆహాబు ఇంటిలో నుండి వచ్చిందేమో, భార్యగా ఆమె జీవితం సరైనటువంటి స్థితి లేదు. తన భర్త కుదరజాలనేటువంటి వ్యాధితో మంచాన పడి చచ్చినటువంటి ఆ దిక్కుమాలిన చావు కళ్ళారా చూసింది కదా అతల్య.
తన భర్త యెహోరాము చనిపోయిన ఆ భయంకరమైన చావును కళ్ళారా చూసింది కదా. దేవుని శాపం ఆ యొక్క ప్రియుల యెహోరాము మీదకి వచ్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని చూచిన అతల్య యొక్క మనసు ఏం కాలేదు చెప్పండి? మారలేదు. అయ్యో, నా భర్త దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం వలన దేవుడు ఏలియా ద్వారా వర్తమానం పంపించి ఈ భయంకరమైనటువంటి స్థితికి గురైపోయాడు. నేనైనా బాగుపడి నా పిల్లలనైనా సరైన మార్గంలో నడిపించాలి అనుకోవలసిన ఈమె అది కళ్ళారా చూసి కూడా తన భర్త దుర్మార్గమైన స్థితిలో చావు కొని తెచ్చుకున్నప్పుడు, దిక్కుమాలిన మరణించిన తర్వాత కూడా ఈమె మనసు మారకపోగా తన కుమారుడైన అహజ్యాకు దుర్మార్గత నేర్పించిందంటే ఇటువంటి తల్లి ఈ తల్లి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. తల్లిగా బిడ్డలనిచ్చి ఎందుకు దేవుడు నీ ఒడిలో పెట్టాడో తెలుసా? వారిని దుర్మార్గులు చెయ్యాలని నీ ఒడిలో పెట్టలేదు. నీ పిల్లలను సరైన విధానములో పెంచకపోతే ఒక రోజున నీవు లెక్కలోనికి వస్తావు, దేవుని ముందు నిలబడతావు, దోషిగా నిలబడతావు. ఆ రోజున దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వేం సమాధానం చెబుతావు? బైబిల్ చెబుతుంది, బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధి అయిపోతాడు. తప్పు చేసినప్పుడు బెత్తము వాడాలి, గద్దించాలి, ప్రియులారా వాడిని దండించాలి, మరొకసారి తప్పు చేయకుండా వాడిని సరైన మార్గంలో పెట్టాలి. అలా పెట్టవలసిన నీవే వాడు తప్పు చేస్తున్నా తెలిసినా కూడా మౌనంగా ఉన్నావంటే వాడు తప్పును అంగీకరించిన వ్యక్తి అవుతావు నువ్వు. అంత మాత్రమే కాదు, రేపు దోషిగా దేవుని ఎదుట నిలబడతావు. ప్రియులారా, తల్లిదండ్రులకు బిడ్డలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రియులారా, ఒక మంచి తల్లిగా ఒక జ్ఞానంతో నీ బిడ్డలను పెంచాలనేది దేవుని కోరిక. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని వాక్యం చెబుతుంది. యవనస్తులైన వారు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. నీ పిల్లల్ని సరైన విధానములో పెంచవలసిన బాధ్యత నీ చేతిలో ఉంది ప్రియులారా, నీ చేతిలో ఉంది. అతల్య తన కుమారునికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించింది. 1 సంవత్సరములోని ఆమె పుత్రశోకం చూసింది ప్రియులారా. వేదన, తన కొడుకు ఏమైపోయాడు? భయంకరమైన మరణాన్ని తన ఊరిలో కాదు, తన దేశములో కాదు, వేరే దేశములో చనిపోయాడు, వేరే ప్రాంతంలో చనిపోయాడు. ఏదో యెహోషాపాతును బట్టి ఆ అహజ్యాను పాతి పెట్టారే గాని చివరికి యెహోషాపాతు యొక్క విధానమే అక్కడ లేకపోతే, ఆ పాత్రే లేకపోతే అతడు దిక్కుమాలిన శవంగానే మిగిలిపోయేవాడు. ప్రియులారా, ఆలోచించండి. తన కుమారుణ్ణి తన కళ్ళ ముందు అంత దుర్మార్గంగా పోగొట్టుకుంది అని అంటే దుర్మార్గము నేర్పించిన ఈ తల్లి, ప్రియులారా, ఆమె యొక్క స్థితిగతులను మనము ఆలోచించాలి. ఇక తన కొడుకు మరణించాడు, తన కొడుకు చనిపోయాడు అని వార్త తెలుసుకొని ఇక యూదా రాజ్యానికి ఎవడు రాజుగా రాకూడదని ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? అక్కడ చదువుకున్నాం కదా, మళ్ళొక్కసారి చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం, రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదవండి ప్రియులారా. అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనం చేసింది. ప్రియులారా, దినవృత్తాంతము 2వ గ్రంథంలో రండి, అక్కడ బాగుంటుంది. 22వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చదవండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయనని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులనందరినీ హతము చేసెను. ఒక స్త్రీ, ఒక తల్లి, ఒక రాణి ఏం చేస్తుంది ఇక్కడ అనంటే, ప్రజలను సరైన విధానములోనికి నడిపించవలసిన ఈ తల్లి, తన ఇంటి మీదకి వచ్చిన కీడును బట్టి పశ్చాత్తాపడవలసిన ఈ తల్లి
ఇంకా ఎంత కీడు తెచ్చుకుంటుందో చూడండి. యూదా జనులలో ఉన్న రాజవంశికులందరినీ, అంటే ప్రియులారా, రాజవంశికులు అంటే రాజులుగా రాబోతున్న వారందరినీ కూడా ఏం చేసింది? ఈమె చంపేసింది, హతము చేసింది. అంటే ఎంత దుర్మార్గురాలో మీరు ఆలోచించండి. తన కుమారుడు చనిపోయాడు అని వార్త విని ఏ తల్లైనా దుఃఖపడాలి. నా కళ్ళ ముందు నా కొడుకు చచ్చిపోయాడు, దేశము కాని దేశములో చచ్చిపోయాడు అని బాధపడవలసిన ఈమె బాధపడకుండా వెళ్ళిపోయి ఏ అన్యాయం తెలియనటువంటి, ఏ యొక్క నేరము చేయనటువంటి యూదులలో ఉన్న రాజవంశస్థులందరినీ ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుంది. అని అంటే ఈమె కఠినత్వం చూడండి ఎంత భయంకరంగా ఉందో. అతల్య, ఒక మాట చెప్పన, అతల్య అనేటువంటి మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? యెహోవా బోధపరిచేది అని అర్థం. అతల్య అనే మాటకు అర్థము యెహోవా బోధపరిచేది అని అర్థం, లేక యెహోవా యొక్క అనుకూలమైన సమయం అని అర్థం. ప్రియులారా, పేరు ఎంత మంచిది పెట్టుకుంది, దేవుడు బోధపరిచేదిగా పేరు పెట్టుకుంది. కానీ ప్రియులారా, ఈమె అసలు బోధ వినేదిగా లేదు. ఈమె జీవితంలో మంచి పనికి రాదు. ఈమెను చూస్తుంటే వీళ్ళ తల్లి జ్ఞాపకం రావట్లే మీకు? యెజబెలు, ఏవండి, యెజబెలు జ్ఞాపకం రావట్లేదా? యెహోవా ప్రవక్తలందరినీ నిర్దాక్షిణ్యంగా ఏం చేయించింది? యెజబెలు చంపించింది. ప్రియులారా, ఎవరు ఆమె? వీళ్ళ తల్లే. తల్లి బుద్ధులు ఎవరికి వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు కూతురులోకి వచ్చినాయండి. ఆ రోజున యెహోవా ప్రవక్తలను చంపించి వేయటం కాక చివరికి దేవుడు పంపించిన ఏలియా ప్రవక్తను కూడా ఏం చేయాలనుకుంది? చంపాలనేటువంటి ప్రయత్నం చేసింది ఆనాటి యెజబెలు ఇశ్రాయేలు జనాంగములో. ఆ ఇశ్రాయేలులో నుండి వచ్చిన ఈ అతల్య ఈ రోజున అదే భావము కలిగిందై దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రియులారా ఉన్నతమైనటువంటి ఆ నిబంధన భంగం చెయ్యాలని ప్రయత్నం చేస్తుంది. ఏంటి దేవుని నిబంధన? ఏంటి దేవుని యొక్క కోరిక? అంటే దావీదు యొక్క వంశములో ఏ రాజు ఉండక మానడు. అంటే యూదా రాజ్యములో దావీదు వంశములో నుండి ఒక్కొక్కడు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పరిపాలన చెయ్యాలి అనేది దేవుని ఉద్దేశమైతే, అసలు రాజులే ఉండకూడదు, నేనే పరిపాలన చెయ్యాలని గద్దెకెక్కి ఏలుతుంది. ఎవరు చెప్పండి? అతల్య. ఏంటండి ఒక స్త్రీకి ఉన్నటువంటి ఈ ధైర్యం? మంచి పనుల్లో ఈ ధైర్యం ఉంటే ఎంత బాగుండేది, మంచి కార్యాలలో ఈ యొక్క విధానం ఉంటే ఎంత బాగుండేది. ఈమె చేసేవన్నీ చెడ్డ కార్యాలే. ఒక రాణిగా సరైనటువంటి రీతిలో ఉండలేదు, ఒక భార్యగా సరైనటువంటి విధానములో ఉండలేదు, ఒక ప్రియుల తల్లిగా కూడా ఈమె పాత్ర సరైన విధానములో పోషించలేదు. ఎందుకు ఈ పాత్రలన్నీ దేవుడు ఈ భూమి మీద మనకిచ్చాడు? ఒక తల్లిగా ఆ బిడ్డలను సరైన విధానములో పెంచాలి, ఒక భార్యగా కుటుంబాన్ని సరైన విధానములో నడిపించాలి. ప్రియులారా, ఒకవేళ నువ్వు రాణివైతే ఇదిగో నీవు ప్రజలను సరైన విధానములో పరిపాలించాలి. పరిపాలనలో ఫెయిల్ అయిపోయింది, భార్యగా ఫెయిల్ అయిపోయింది, ఒక తల్లిగా ఫెయిల్ అయిపోయింది. ఇంకెందుకు ఈమె జీవితం? ఎందుకు ఈమెక బ్రతుకు చెప్పండి ప్రియులారా? ఎక్కడ చూసినా అతల్య దుర్మార్గురాలు. ప్రజలందరూ ఆమెను అసహించుకుంటున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమె మీద ప్రేమ కలిగిన వారు లేరు. 6 సంవత్సరాలు పరిపాలన చేసిందండి ఈమె. అహజ్య అనేటువంటి వ్యక్తి తన కుమారుడు 1 సంవత్సరం పరిపాలన చేసి దిక్కుమాలిన చావు చచ్చాడు. ఇదిగో ఇప్పుడు ఈమె 6 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఇంకా ఎవ్వడూ లేడు నాకు తిరుగు అనుకుంటుంది. ప్రియులారా, గమనించండి, ఒక స్త్రీ ఈ విధముగా ఆమె ప్రవర్తిస్తుంది అనంటే, పైగా దేవుని ప్రజల మధ్యలో, దేవుని ధర్మశాస్త్రం ఉన్న చట్టం ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఈమె యొక్క విధానము ప్రవర్తిస్తుంది అనంటే, ఈమె విధానము అక్కడ జరిగిస్తుంది అనంటే, పరలోకమందున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ రాజ్యాన్ని నిలిపింది దేవుడు, నిలవాలని కోరుకున్నది దేవుడు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలను మంచి మార్గములో నడిపించాలని, మంచి విధానములో వారికి ఒక మంచి చట్టాన్ని ఇచ్చింది దేవుడు.
అటువంటి ప్రియులారా చట్టాన్ని ప్రక్కకు నెట్టేసి ఈమె సొంత ప్రయత్నాలు చేస్తూ ప్రియులారా యూదా రాజవంశస్థులందరినీ చంపేసింది అనంటే నిజంగా ఈమె ఒక హంతకురాలుగా మిగిలిపోయింది. రాజ్య పరిపాలనలో హంతకురాలుగా మిగిలిపోయింది. ఒక హంతకురాలుగా మిగిలిపోయిందండి ఈ అతల్య అనేటువంటి ఆమె. రాజకుమారులందరినీ కూడా చంపేస్తూ ఉండగా సొంత కూతురండి, ఆమెకున్న జ్ఞానం లేదండి ఈమెకి. యెహోషెబెతు అని ఒక చోట ఉంటుంది, యెహోషబ అనేటువంటిది ఒక మాట ఉంటుంది. ఇద్దరు ఒకటేనండి ప్రియులారా. ఈమెం చేసిందంటే దేవుని వాగ్దానం పాడైపోతుంది నా తల్లి మూలకంగా. నా తల్లి మూలకంగా దేవుని వాగ్దానం పాడైపోతుంది. నా దేవుని వాగ్దానాన్ని నిలపాలి అనుకుంది. కారణం ఏంటో తెలుసా? ఈమె యెహోయాదా అని యాజకుడిని పెళ్లి చేసుకుంది. ప్రియులారా, ఈమె యెహోయాదా అనే యాజకుడిని పెళ్లి చేసుకుంది. అతడు యాజకుడు కాబట్టి దేవుని మందిరములో దేవుని పనులు జరిగించే ఒక సేవకుడుగా ఉన్నాడు కాబట్టి ఈమె సేవకురాలుగా మిగిలిపోయింది. అసలు నిజంగా తల్లి దుర్మార్గతలో ఉంటే కూతురు ఒక సేవకురాలుగా ఉండటం అనేది నిజంగా గొప్ప విషయం కాదంటారా? ఆలోచించండి ప్రియుల. తల్లేమో రాజులందరినీ రాజకుమారులందరినీ చంపే విధానములో ఉంది, దుర్మార్గత నేర్పించింది ప్రియులారా తన కుమారుడైన అహజ్యాకు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఒక సేవకుడిని పెళ్లి చేసుకుంది ఈమె కూతురు యెహోషబ. తన తల్లి రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంటే అయ్యో దేవుని వాగ్దానం ఎక్కడ పాడైపోతుందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలి అని ప్రియులారా తన యొక్క రాజకుమారులలో ప్రియులారా తన మేనల్లుడు యోవాషు చిన్నవాడిగా ఉంటాడు, వాడిని ఆ హతం చేస్తున్న వారిలో నుంచి దొంగిలించేస్తుందండి ఈమె. ఎవరు? యెహోషబ. అతల్య కుమార్తె, యెహోరాము అతల్య కుమార్తె. అహజ్యాకు ఎవరు? సహోదరి. అహజ్యాకు సహోదరి. ఈమెం చేస్తుంది అనంటే దేవుని వాగ్దానం నా తల్లి వలన పాడైపోతుంది, దేవుని వాగ్దానం నా తల్లి వలన నాశనం అయిపోతుంది, ఆ వాగ్దానాన్ని సేవకురాలుగా నేను నిలబెట్టాలి అనుకుంది. రాజకుమారులను హతమారుస్తూ ఉన్నప్పుడు ఈమె ఆ చిన్నవాడిగా ఉన్న యోవాషును దొంగిలించేస్తుంది. హతము చేస్తున్న వారిలో నుండి దొంగిలించేసి తీసుకెళ్ళిపోయి తను సేవ చేస్తున్న దేవుని మందిరంలో ఆ బిడ్డను పెంచుతుంది ప్రియులారా. అప్పటికి యోవాషు వయసు సంవత్సరం పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఎవరి కంట పడకుండా, అసలు ప్రాముఖ్యంగా తన తల్లి అయిన అతల్య కంట పడకుండా తీసుకెళ్ళిపోయి ఏం చేసిందో తెలుసండి? చూడండి ఒక్కసారి ఆ మాటలు మళ్ళీ చదువుకుందాం. దినవృత్తాంతాల గ్రంథములోనికి రండి ప్రియులారా. 22వ అధ్యాయము 10వ వచనము నుండి చదవండి. 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించింది. ఎవరిని దొంగిలించింది? దేవుని వాగ్దానము నిలబెట్టాలి, నేను దేవుని వాగ్దానాన్ని నిలబెట్టాలి. నా తల్లి రాజకుమారులందరినీ చంపుతుంది, ఆ వాగ్దానాన్ని నేను నిలబెట్టాలి. దేవుడు దావీదుకి ఇచ్చాడు ఈ వాగ్దానమని వెళ్ళిపోయి ప్రాణానికి తెగించి ప్రియులారా హతము చేస్తున్నటువంటి తన యొక్క మేనల్లులందరిలో కూడా ఒక చిన్నవాడైన మేనల్లుడిని ఏం చేసింది? దొంగిలించింది. అంతే కదా, మేనల్లుడు అవుతాడు కదా. ఏవండి, ఎందుకంటే ప్రియులారా వాక్య భాగములో మనము చూస్తే ఈమె యెహోరాము యొక్క భార్య. ఎవరు? అతల్య. తన కుమార్తె ఎవరు అనంటే ప్రియులారా యెహోషబ. ఈ యెహోషబ యొక్క సహోదరుని కొడుకే కదా. సహోదరుని కొడుకు ఏమవుతాడు? మేనల్లుడిని. ఎందుకు? మేనల్లుడి మీద ప్రేమతో కాదు దొంగిలించింది ఆ పిల్లవాడిని, దేవుని వాగ్దానాన్ని నిలబెట్టాలి.
తల్లేమో దుర్మార్గురాలు, కూతురేమో సేవకురాలు. ఏమండి, తల్లేమో దేవుని వాగ్దాన్ని నాశనము చేసేది, కుమార్తెమో వాగ్దానాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నది. నిజంగా ఇటువంటి కుమార్తెలుంటే కుటుంబాలు ఎంత బాగుపడతాయి. దేవుని వాగ్దానాన్ని నిలబెట్టే కుమార్తెలు కుటుంబాలలో ఉంటే ఎంతగా కుటుంబాలు బాగుపడతాయి ఆలోచించండి. హతము చేస్తుండగా ఎవరికి తెలియకుండా ఈ చిన్న పిల్లవాడిని దొంగిలించి వాళ్ళు ఎక్కడైతే సేవ చేస్తున్నారో ఆ యెహోవా మందిరములో ప్రియులార దాచిందండి. ఈ విషయం అతల్యాకు తెలియదు. ఆమె ఏమనుకుంటుందంటే, ఇక రాజకుమారులందరూ ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. ఇక అధికారం నాదే, పరిపాలన నాదే, నేను చెప్పినట్లుగానే ప్రజలు వింటారు అని ఒక అహంకారముతో పరిపాలన చేస్తుంది. ఒక అహంకారముతో పరిపాలన చేస్తుంది. చేస్తే ఎంతకాలం చేస్తుందండి? ఎంతకాలం చేస్తుంది? జీవితాంతం. ప్రియులారా, ఒకవేళ ఆమె పరిపాలన చేసిన, ఆమె వయసు అప్పటికే పెద్దది, ఇప్పుడు ఇంకా మహా బ్రతికితే ఒక 50 సంవత్సరాలు బ్రతకొచ్చేమో. ఇక తర్వాత వాళ్ళకి రాజులు రారా? ఇక అధికారంలో కూర్చొని పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఆమె దుర్మార్గత, ఆమె చేసే చెడు కార్యాలు, ఆమె చేసేటువంటి హత్యలు, ఆమె చేసేటువంటి భయంకరమైనటువంటి విధానాలు ప్రజలకు నచ్చలేదు. ప్రియులారా, ప్రజల మధ్యలో గందరగోళం ప్రారంభమైంది. పరిపాలనలో గందరగోళం ప్రారంభమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో యెహోయాదా తన భార్య అయిన యెహోషబ ఆ బిడ్డను మందిరములో ఒక దాదీని పెట్టి పెంచారండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. అంటే 7వ సంవత్సరం వచ్చేంత వరకు 6 సంవత్సరాలు మందిరములో పెట్టి దాచారు. మందిరములో అంటే ప్రియులారా, రాజు మందిరములోనికి యాజకుడికి తెలియకుండా లోపలికి రావటానికి ఏమీ లేదు, అవకాశం లేదు. 6 సంవత్సరాలు దాటిన తర్వాత యెహోషబ చేసిన పనేంటో తెలుసా? దాచిన మేనల్లుడికి 7 సంవత్సరాలు వచ్చేసాయి. అతల్య పరిపాలన చూస్తేనేమో బాగాలేదు, ప్రజలందరేమో ఆమెను అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏ విధము చేతనైనా దేవుని ప్రణాళిక చొప్పున ఇదిగో ఈ యొక్క యోవాషుని నేను రాజుగా చెయ్యాలి అని అనుకుంది. వెంటనే యెహోయాదా తన భర్తతో చెప్పింది, ఏమండి, వీడికి 7 సంవత్సరాలు వచ్చేసాయి, ఈ సమయంలో వీడిని మనము రాజుగా నిలబెట్టకపోతే నా తల్లి ఇక ప్రజలను, ఈ రాజ్యాన్ని ఏం చేస్తుంది? ఇక సర్వ నాశనం చేసేస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుని ఏం చేశారంటే, ఆ 7 సంవత్సరాల పిల్లవాడిని మందిరములోనే ఉంచి అక్కడ ఉన్న లేవీయులను, అక్కడ ఉన్న పెద్దలను, అక్కడ ఉన్నటువంటి ప్రియులారా అధికారులనందరినీ కూడా పిలిచి, మీరందరూ కూడా లోపల ఉన్న ఈ 7 సంవత్సరాల పిల్లవాడికి కిరీటమును ధరింపచేసి ఇతన్ని రాజుగా చేయటానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఈ వార్త అతల్యాకు తెలియకూడదు. అతల్యాకు తెలిసిందంటే ఇప్పుడు ఆమె మన మీద దాడి చేస్తుంది అని మందిరములోనే అన్ని ఏర్పాట్లు చేశారండి. అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వార్త అతల్యాకు తెలియదు. ఆమె జీవితం ఇలాగే కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంది. చూడండి వాళ్ళు ఏం చేశారో వాక్య భాగములో ప్రియులారా మనము చూస్తే 23వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుకుందాం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా, వారు యూదా దేశమంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను, ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా,
మీలో యాజకులైన వారేమి, లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలెను. ఈ రీతిగా ఆ యొక్క మందిరాన్ని కాపాడుతున్నారు. రాజును బయటికి తీసుకురావటానికి ఈ ప్రయత్నాలన్నీ. రాజుగారు ఎక్కడున్నాడు? మందిరములో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల వాడు? 7 సంవత్సరాల వాడు. ఏవండి, చిన్న వయసు అండి, 7 సంవత్సరాల వయసు. కాకపోతే ఎందుకు రాజును చెయ్యాలంటే దేవుడు ఎవరికిచ్చిన వాగ్దానం? దావీదుకిచ్చిన వాగ్దానం. అది నెరవేరాలి. అతల్య కాదు, అక్కడ అతల్య ఆలోచనలు కాదు నెరవేరవలసింది. దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానము నెరవేరాలి. అతని కుమారులలోనే ప్రియులారా, అతని వంశములో నుండే రాజులు రావాలి. ఇప్పుడు అందరినీ సమకూర్చి అతల్యాకు తెలియకుండా మందిరములో అన్ని ఏర్పాట్లు చేసి, మీరందరూ కూడా చాలా జాగ్రత్త వహించండి, అతల్య సామాన్యురాలు కాదు. ఇక్కడ జరుగుతున్న వార్త ఎవరికి అందకూడదు? సింహాసనం మీద కూర్చున్న అతల్యాకు అందకూడదు. ఆమె సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆమె విషయాలన్నీ కూడా మీరు ప్రతిరోజు వింటూనే ఉన్నారు. ఆమె పరిపాలన, ఆమె ఆలోచనలు, ఆమె తలంపులు సరైనవి కావు కదా. కాబట్టి దావీదు యొక్క సింహాసనాన్ని నిలపాలంటే మనమందరము ఏకము కావాలి అని యాజకుడైన యెహోయాదా, తన భార్య అయినటువంటి యెహోషబ, ఈ ఇద్దరు కూడా ప్రియులారా ప్రజలందరినీ కూడా ధైర్యముతో సమకూర్చారండి. ఒక ప్రక్క ఎక్కడ అతల్యాకు ఈ విషయం తెలుస్తుందోనన్న భయం, మరో ప్రక్క దేవుని వాగ్దానమును ఏం చేయాలి, ఇక్కడ నెరవేర్చాలి అనేటువంటి ధైర్యం. ఈ రెండిటి మధ్యలో యెహోయాదా, యెహోషబ వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రయాసపడ్డారండి రాజును బయటికి తీసుకురావటానికి. అంతా జరిగిన తర్వాత ఇదిగో ఎవరికి ఇవ్వవలసిన ఆయుధాలు వారికి ఇచ్చారు. ఆయుధాలు జాగ్రత్తగా పట్టుకోండి. అతల్య సామాన్యురాలు కాదు. ఎటు నుండి వచ్చైనా మిమ్మల్ని నాశనం చేయగలిగిన ఒక ప్లాన్ వేసేది ఆమె, ప్లాన్ వేస్తుంది ఆమె. సరైంది కాదు అతల్య జీవితం, మనందరికీ తెలిసింది అని ఎక్కడికక్కడన్నీ కూడా ప్రియులారా ఏర్పాట్లు చేసేసారండి. సెక్యూరిటీ పెట్టేశాడండి. సెక్యూరిటీ పెట్టేసిన తర్వాత రాజుగారిని కిరీటం పెట్టి ఈ చిన్నవాడిని బయటికి తీసుకొచ్చారండి. అందరూ కూడా అరవటం ప్రారంభించారు. రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక. ఎక్కడ రాజు? నేను కదా రాజ్యానికి రాణిని. నేను రాణిగా ఉంటే ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి రాణి చిరంజీవి యగునుగాక అని అనవలసింది పోయి రాజు చిరంజీవి యగునుగాక అంటున్నారేంటి వీళ్ళు? వీళ్ళు రాజు రాజు అంటున్నారు. అసలు రాజు ఎక్కడున్నాడు? రాజవంశస్థులందరినీ నేను చేశాను, చంపేశాను కదా, ఇంకెక్కడున్నాడు అనుకుని బయటకొచ్చి మందిరము దగ్గరికి వెళ్ళగానే తన ముందు కనపడ్డాడు మనవడు. ఎవరు? యోవాషు. అతల్యకి ఏమవుతాడు? మనవడు. అంటే ఈ మనవడు చావలేదా? ఆ కోరిక చూడండి. ఈ మనవడు ఏంటి? ఆ రోజు నేను మనవాళ్ళందరిని ఏం చేశాను? చంపేశాను కదా. రాజవంశస్థులు అనేవాడు ఇక లేకుండా చంపేశాను కదా. వీడేంటి బ్రతికే ఉన్నాడు? సంవత్సరం పిల్లోడప్పుడు చూశాను నేను. 7 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 6 సంవత్సరాలు ఎక్కడున్నాడు వీడు? ఎలా పెరిగాడు? ఎలా ఎదిగాడు? ఎదుగుతాడు. దేవునికి విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు. ఒక్కసారిగా ఆమె కేకలు వేస్తూ, ఇది ద్రోహం, ఇది ద్రోహం, ప్రజలారా ద్రోహం చేస్తున్నారు మీరు. ఇలాగే అరిచాడు ఒకడు, ద్రోహం ద్రోహం అని. ప్రియులారా నాశనమైపోయాడు. ఇప్పుడు ద్రోహం ద్రోహం, ఇదిగో ద్రోహం చేశారు ప్రజలారా. రాణిగా నేనుండగా తీసుకొచ్చి వాణ్ణి పెంచి వాణ్ణి పెద్ద చేసి ఇప్పుడు నాకు బదులుగా అతన్ని రాజు చేస్తారా మీరు అని మందిరం లోపలికి వచ్చేసింది అమ్మగారు అతల్య. ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ప్రియమైనటువంటి వారలారా, అక్కడ యెహోయాదా అంటున్నాడు, ఇక్కడ చంపొద్దు అతల్యాని, ఇక్కడ చంపకూడదు. ఇది ఎవరి మందిరం? ఇది దేవుని మందిరం. దేవుని మందిరములో ఈ దుర్మార్గురాని చంపొద్దు మీరు. అది బయటికి పారిపోతుంది. పారిపోయినప్పుడు దాన్ని చంపేసేయండి.
అది బ్రతకటానికి వీల్లేదు. సరైన తల్లి కాదు, సరైన కూతురు కాదు, సరైనటువంటి భార్య కాదు, సరైనటువంటి ఇదిగో నానమ్మ కూడా కాదు. చూడండి ఆ మాటలు వాక్య భాగములో. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటే ఎలా అరుస్తుందో మనము చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం, 23వ అధ్యాయం 12వ వచనం. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు జనులు చేయు ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలబడి ఉండుటయు, అధిపతులు బూరలు ఊదువారును రాజు నొద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహం ద్రోహం అని ఏం చేస్తుంది? అరుస్తుంది. ద్రోహం. అది ద్రోహం చేసింది ఎవరు? నువ్వు. కానీ ఇప్పుడు వాస్తవం బయటకు వచ్చేసరికి ద్రోహం అంటున్నావా? అతల్య, మనం చేసిన ప్రతి పనికి ఏదో ఒక రోజున ప్రతిఫలం మనం చూడాలి. ఈ రోజున తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఉగ్రత దినాన ఎవ్వడు తప్పించుకోలేడు. ఇప్పటి వరకు విర్రవీగిన అతల్య ఇప్పుడు అంటుంది ద్రోహం ద్రోహం అని అరుస్తుంది. ఎందుకు? ఒక ప్రక్కన గాయకులు, ఒక ప్రక్క స్తుతి పాటలు పాడుతున్నవారు, ప్రియులర బూరలు ఊదేవారు, జనులందరూ కూడా ఆనందంతో ఉండిపోయారు. మాకంటూ ఒక రాజు నిలబడ్డాడు, మాకంటూ ఒక రాజు వచ్చాడు, ఇదిగో దావీదు సింహాసనం నిలబడింది, ఆనందంతో వాళ్ళు ఉన్నారండి. అప్పుడు 14వ వచనం చదవండి. యెహోయాదా ఏమంటున్నాడు? అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొని వెళ్ళి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీద నున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. నువ్వే చంపగలవా? నిన్ను చంపేవాళ్ళు ఎవరు లేరా? అతల్య, నువ్వే చంపగలవా? రాణినని విర్రవీగి యూదులలో అసలు రాజు అనేవాడు ఉండకూడదని రాజవంశస్థులందరినీ ఏం చేశావు? చంపించేశావు కదా. కత్తి పట్టుకున్నావు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనేమైపోతున్నాడు? నాశనం అయిపోవాలి కదా. కత్తి పట్టుకుంది, రాజ్యములో కత్తి పట్టుకొని పరిపాలన చేసింది, చంపి రాజకుమారులను చంపి పరిపాలన మొదలుపెట్టింది. ప్రియులారా, అదే కత్తికి ఏమైపోయింది చెప్పండి అతల్య? ఆహుతి అయిపోయింది. ప్రభు చెప్పాడు కదా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనేమైపోతాడు. అవును ప్రియులారా, అతల్యను చంపేశారండి నిర్దాక్షిణంగా. ప్రియులారా, ఆమె చేసిన పనులను బట్టి, ఆమె చేసినటువంటి విధానాలను బట్టి చంపేసి అప్పటి వరకు బయలుదేవత గుడులు అక్కడ ఆరాధిస్తూ వాళ్ళు ఆనందపడిపోతున్నారు. ఎక్కడ? ఇజ్రాయేలు దేశంలోనే కాదు, ఇక్కడ కూడా కట్టేశాడుగా. ఎవరు? వీళ్ళ భర్త యెహోరాము. యెహోరాము ఆ రోజున ప్రియులారా, యెజెబెలు ఆహాబు చేసిన కార్యాలే వీళ్ళిద్దరు చేశారు. ఎక్కడ? యూదా రాజ్యంలో చేసి బయలుకు దేవతలు ప్రియులారా గుడి కట్టించారు కనుక వాటన్నిటిని తుత్తునీయులుగా పడగొట్టేశారండి. ముందు అతల్యాన్ని చంపేశారు. అసలు ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏం చేశారు? చంపేశారు. నువ్వు బ్రతకూడదు, నువ్వు ఒక మంచి తల్లివి కాదు, నువ్వు ఒక మంచి భార్యవి కాదు, నువ్వు ఒక మంచి రాణివి కాదు. నీలాంటిది మా ప్రాంతంలో, మా ప్రజల మధ్యలో, దేవుని చట్టమన్న ప్రజల మధ్యలో ఉండకూడదు. నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ప్రియులారా, ఆలోచించండి. తన చావుకు కారణం తానే, తన జీవితమే, తన బ్రతుకే. ప్రియులారా, ఆమె చేసిన పాపం, ఆమె చేసిన దుర్మార్గత ఈ రోజున ఒక దిక్కులేని చావు చనిపోయింది. ఆ తర్వాత యెహోయాదా
బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే యోవాషు చిన్నపిల్లాడు కదా, 7 సంవత్సరాల వయసే కదా, తెలియదు కదా. ఇప్పుడు ప్రియులారా మామగారు తీసుకున్నాడు బాధ్యత. యోవాషుకు ఏమేమవుతాడు? ప్రియులారా యెహోయాదా ఆమెమో మేనత్త కదా, మేనత్త. ఈయన మామయ్య అవుతాడు. ప్రియులారా మేనత్త మామయ్యల మధ్యలో బిడ్డ ఒక రాసుగా ఎదుగుతున్నాడు. ప్రియులారా యెహోయాదా ఎవరని చెప్పుకున్నాం? యాజకుడు. ఇప్పుడు యెహోయాదా భార్య యెహోషెబ ఎవరు? ప్రియులారా ఆమె సేవకురాలు. వీళ్ళిద్దరి మధ్యలో బిడ్డ ఇప్పటి వరకు ఎదిగాడు, ఇక నుండి కూడా ఎదగబోతున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను ప్రియులారా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇక నుండి మనకు రాజెవరు? ఇతడే. 7 సంవత్సరాల పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఎంత ముద్దుగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటుంది, ఎంత చక్కగా కనబడతాడు చెప్పండి. అటువంటి వాడిని కూడా చంపాలనుకుంది ఈ దుర్మార్గురాలు. ఆ పిల్లవాడిని కూడా, అటువంటి వారిని ఎంతోమందిని చంపింది. ఏం ప్రియులారా ఆమె జీవితంలో భయం? ఇప్పుడు నిలబెట్టేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టేశారు. ప్రియులారా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతల్య చచ్చిపోయిన తర్వాత దేశం నెమ్మదిగా ఉందట. చూడండి అక్కడ బైబిల్ గ్రంథములో మనము చూస్తే 21వ వచనమండి. దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యాను చంపిన తరువాత పట్టణం ఎలా ఉంది చెప్పండి? అబ్బా, నెమ్మది. ఎవరిని చంపినాక? అంటే అతల్య బ్రతికినంత కాలం పట్టణంలో ఏమి లేదు, నెమ్మది లేదు, ప్రజల మధ్యలో సంతోషం లేదు, ప్రజల మధ్యలో ఆనందం లేదు. ఇటువంటి తల్లి ఉంటే ఆనందం ఎక్కడ ఉంటుంది? కుటుంబాల్లో ఉంటుందా? కుటుంబాల్లో ఉంటుందా? రాజ్యంలో ఉంటుందా? లేకపోతే ప్రియుల సమాజంలో ఉంటుందా చెప్పండి? ఇటువంటి తల్లి, అతల్య లాంటి తల్లి. నేను కోరుకునేది ఒకటి, తల్లులారా మీరు అతల్యాలు కాకండి, దుర్మార్గులుగా బ్రతకకండి. మీ పిల్లలను దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచండి. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు తెలిసే తప్పు చేస్తే దానికి తర్వాత అయినా నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. నేనైనా నువ్వైనా మనందరం ఎవరైనా సరే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన పిల్లలు వీళ్ళు. మన పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచాలి. అందుకే యాకోబును ప్రియులారా ఐగుప్తు రాజు అడుగుతుంటాడు, వీరు మీకేమి కావలెను అనంటే యెహోవా దయచేసిన పిల్లలు అన్నాడు. ఎవరు దయచేసిన పిల్లలు? యెహోవా దయచేసిన పిల్లలు అని అన్నాడు. కాబట్టి మనకు దేవుడు బిడ్డలనిస్తే ఆ బిడ్డలు ప్రియులారు ఎవరిచ్చిన బిడ్డలు చెప్పండి? దేవుడు అనుగ్రహించిన బిడ్డలండి. దేవుడు అనుగ్రహించిన బిడ్డలు. దేవుడు అనుగ్రహించిన బిడ్డలను సరి అయిన మార్గంలో పెంచకపోతే రేపు మొట్టమొదటిగా శిక్ష పడేది నీకే తల్లిదండ్రిగా. రేపు మొట్టమొదటిగా నువ్వే తీర్పులోనికి రావాలి. బిడ్డల విషయంలో నువ్వెలా పెంచావు, ఏ రీతిగా పెంచావు, ఏ రీతిగా వారికి శిక్షణ ఇచ్చావు, లోక సంబంధంగానా ఆత్మ సంబంధంగానా ఎలా పెంచావు అని ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. నాకేం పట్టనట్టు నువ్వు మౌనంగా ఉంటే. నీ పిల్లలు తప్పు చేసినప్పుడు, వారు దుర్మార్గములోనికి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దవలసిన స్త్రీగా, తల్లిగా, ఒక మంచి తల్లిగా ఉండాలి తప్ప వారు చెడిపోతుంటే ఆనందపడిపోతూ నా కొడుకు బ్రహ్మాండంగా తాగుతాడండి, నా కొడుకు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడండి, నా కొడుకు బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా చచ్చిపోతావు ఒకరోజు. నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రియులారా దేవుని మాటలు చాలా బలీయమైనవి. ప్రియులారా అతల్య జీవితం ఒక దుర్మార్గమైన జీవితం. ఆమె చావు కూడా అట్లాగే ఉంది. మనం అలా కాకూడదండి, అలా కాకూడదు. ఒక మంచి తల్లిగా మనము బ్రతకాలి. క్రొత్త నిబంధనలో ఒక తల్లి మనకు కనబడుతుంది. హేరోదియా తన కుమార్తెని ఎలా పెంచింది? ఎలా పెంచింది? ప్రియులారా ఆ యొక్క కూతుర్ని తన యొక్క మార్గములో, తన యొక్క ఆధీనములో ఒక మంచి ప్రవక్త యొక్క తలను కోరుకునే అంతగా ప్రేరేపించింది అని ఉంటుంది బైబిల్లో.
ప్రేరేపించింది, కూతుర్ని ప్రేరేపించింది, చెడుకు ప్రేరేపించింది, ఒక ప్రవక్త తల నరికి తెచ్చేయమని ప్రేరేపించింది హేరోదియా. తాను దుర్మార్గురాలు, భర్తని విడిచిపెట్టి వచ్చి తన భర్త సహోదరుడి దగ్గర కాపురం చేస్తున్నటువంటి దుర్మార్గురాలు. అది హెచ్చరిక చేసేసరికి హెచ్చరిక చేసినటువంటి యోహానును ఏం చేయాలనుకుంటుంది? తల నరికేసేయాలి అని ప్రియులారా తల కోరుకోవటానికి ప్రేరేపించింది. ఏం చేసిందని ప్రేరేపించింది? డ్యాన్స్ చేసింది కొడుకు తండ్రి ముందు. ఏ కూతురైనా తండ్రి ముందు డ్యాన్స్ వేసి ఆనందింప చేయగలదా? చేసింది. మరి ఏమే నేర్పు అటువంటిది, పరిస్థితి అటువంటిది, పెంపకం అటువంటిది. చివరికి అడ్రస్సు లేనటువంటి విధానములు ఉండిపోయింది ఆ కుటుంబం. దిక్కుమాలిన కుటుంబంగా, దేశాలు విడిచిపెట్టి దరిద్రులుగా మరణించినటువంటి విధానం చరిత్రలో మనము చూస్తున్నాం, బైబిల్లో కనబడదు. కానీ ప్రియులారా, మన కుటుంబాలను దేవుడు మనకు అనుగ్రహించిన ఒక భావభరితమైనటువంటి కుటుంబాలండి. మన ఇంటిలో భార్య పాత్ర భార్య పోషించాలి, భర్త పాత్ర భర్త పోషించాలి, పిల్లల పాత్ర పిల్లలు పోషించాలి, తల్లి పాత్ర తల్లి పోషించాలి, తాత పాత్ర తాత పోషించాలి. ఇదిగో వీళ్ళందరి పాత్రలు మంచివైతే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. వీళ్ళ పాత్రలు సరైనవిగా లేకపోతే, సరిగా వీళ్ళు ప్రియుల వారి యొక్క పాత్రను పోషించకపోతే దానికి తగిన శిక్ష ఏదో ఒక రోజున నువ్వు అనుభవిస్తావు. ఆ రోజున ఏడ్చిన ప్రయోజనం ఉండదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఇవన్నీ ఆలోచనలో పెట్టుకోవాలి. ఇవి జరిగిన విషయాలు, కథలు కాదు. ఇవి జరిగిన విషయాలు. నీవు ఎటువంటి తల్లిగా ఉన్నావు, నీవు నేను ఎటువంటి తండ్రిగా ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు. వారు తప్పు చేస్తుంటే అందరూ చేస్తున్నారని ప్రోత్సహిస్తే వాడు రేపు దుర్మార్గుడుగా నిన్నే చంపేసే స్థితికి వచ్చేస్తాడు. ఆ రోజు నువ్వేం చేయలేవు, ఆ రోజు మనమేం చేయలేము. మౌనంగా ఉండాలి, దుఃఖపడుతూ బ్రతకాలి, ఏడుస్తూ బ్రతకాలి, దిక్కుమాలినటువంటి విధానములో జీవించాలి. ప్రభువా, నా జీవితంలో, నా బ్రతుకులో ఒక మంచి తల్లిగా నన్ను చేయి, ఒక మంచి తండ్రిగా నీ వాక్యాన్ని అనుసరించి నేను బ్రతుకుతూ అలా బిడ్డలను పెంచే విధానములో నాకు సహాయం చేయండి నాయన. అతల్య లాంటి దుర్మార్గత నేర్పించేటువంటి ఒక దుర్మార్గురాలైన తల్లిగా నేను ఉండొద్దయ్యా. తప్పు చేసినప్పుడు గద్దించమని వాక్యం చెబుతుంది, బెత్తము వాడమని వాక్యం చెబుతుంది. నాయన వాడు చావాలని కోరుకోవద్దు, కానీ వాడు దిద్దుకోవాలని కోరుకోమని బైబిల్ చెబుతుంది. బుద్ధి గల వారిగా వారిని పెంచునట్లు సహాయము చేయండి ప్రభువా. నేను నిన్ను నమ్మిన వ్యక్తిని కదా, నేను నిన్ను తెలుసుకున్న వ్యక్తిని కదా. నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను సరైనటువంటి రీతిలో లేకపోతే ఆ శిక్ష ఏదో ఒకనాడు అనుభవిస్తాను కదా నాయన. ఇప్పటికీ నా బిడ్డలు దారి తప్పిపోయారు, ఇప్పటికే నా బిడ్డలు నా మాట వినని స్థాయికి ఎదిగిపోయారయ్యా. ఇప్పటికే నా బిడ్డలు ప్రభువా ఎంతగా బ్రతిమిలాడినా నా వైపుకు తిరగలేని స్థితి అయిపోయారు తండ్రి. మీరే సహాయము చెయ్యండి ప్రభువా. మన బిడ్డల కొరకు కన్నీరు కార్చవలసిన అవసరత ఉందండి. రేయి మొదటి జామున లేచి నీ పిల్లల విషయమై నీ యొక్క కన్నీళ్లు ఒలికించమన్నాడు. రోదనము చెయ్యండి అన్నాడు. రోదనము చేసే స్త్రీలను కనుగొండి అని అన్నాడు. వారికి రోదనము చెయ్య నేర్పించండి అని అన్నాడు. ప్రియులారా, ఇది నాన్న అతల్య యొక్క జీవితం ఎంత భయంకరముగా ఉందో లేఖనాలలో చూసాం. అటువంటి వారిగా మనము ఉండకూడదని వాక్యము చెబుతుంది. దేవుని ఉద్దేశమే నెరవేరుతుంది. ఎప్పటికైనా మన ఉద్దేశాలన్నీ కూడా నాశనమైపోతాయి ప్రియులారా. కాబట్టి ఒక్కసారి మనము ఆలోచించుకొని ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాము కదా,
మన పిల్లలను కూడా సరైన మార్గములో పెంచేటువంటి విధానములు, మనము ఉండే విధానములో మన బ్రతుకులు సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఒకవేళ నీ పిల్లలు తప్పు చేస్తున్నా గద్దించలేని స్థితిలో ఉండి నువ్వు ప్రభు బలలోకి వస్తే అది ప్రమాదకరం, అది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన స్థితికి వెళ్లకుండా మనము ప్రభువుకు అప్పగించుకుందాం. తండ్రికి ప్రియ కుమారుడుగా యేసుక్రీస్తు భూమి మీద బ్రతికాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకములో ఉన్న తండ్రి చెబితే, భూమి మీద జీవిస్తున్నటువంటి క్రీస్తు వారు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా తండ్రి పనుల మీద నేనున్నాను అనే మాటలే చెప్పాడు. అలాగే బ్రతికాడు తప్ప తండ్రి మాట జవదాటలేదు ఆ కుమారుడు. అందుకే తండ్రి ఆనందించాడు. అటువంటి జీవితాలు మన కుటుంబములో మనము చూడాలనేది దేవుని కోరిక. కనుక మనము ఆలోచించి మన బ్రతుకులను జాగ్రత్త పరుచుకొని దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థితిలో మనలను, మన కుటుంబాలను పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము నీ వాక్యములో నుండి ఒక స్త్రీ ఎలా బ్రతకాలో అలా బ్రతకకుండా నీ సన్నిధిలో దుర్మార్గురాలుగా బ్రతికిన అతల్యాను గురించి మాతో మాట్లాడారు. పరిపాలన చేయటానికి రక్త సంబంధికుల్ని చంపేసినటువంటి దుర్మార్గురాలుగా కనబడుతుంది తండ్రి. ఒక కుమారుడని, ఒక మనమడని, లేకపోతే ఒక కుమార్తె అనేటువంటి భేదము అనేటువంటిది లేకుండా తను అనుకున్నదే నెరవేర్చి తన మీదకు శిక్ష తెచ్చుకుంది. అటువంటి స్త్రీలుగా మా యొక్క కుటుంబాలలో మా తల్లులు కానీ మా బిడ్డలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము ఒక యెహోషువలాగా, ఒక యెహోయాదాలాగా నీ యొక్క ప్రేరేపణలో పెరిగి నీ చిత్తమును నెరవేర్చేవారిగా, నీ ప్రణాళికను నెరవేర్చేవారిగా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానముతో నింపండి. ప్రభు బల యొద్దకు వస్తున్నాం నాయన. శరీరము, ప్రభు యొక్క రక్తం, అది ప్రభు నాయన మా మధ్యకు వస్తున్నప్పుడు అది రొట్టె అని కానీ, అది ద్రాక్షరసం అని కానీ కాకుండా, అది ప్రభు శరీరమని వివేచించి, అది ప్రభు రక్తమని వివేచించి మేము తీసుకొని నీకు మహిమకరముగా బ్రతుకుతూ శరీర సంబంధమైన వ్యక్తులుగా, చీకటి సంబంధులుగా కాకుండా మేము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, వెలుగు సంబంధులుగా నడుచుకొనుటకు మీరే ప్రభు నీ ఆత్మ చేత తగిన విధానములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేమేదైతే విన్నామో జాగ్రత్తగా చూసుకుంటూ మీ సన్నిధిలో ప్రభు బలవంతులుగా, శక్తిమంతులుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ప్రతి కుటుంబము ఎడల మీ కనుదృష్టి ఉంచండి. ఎవరు ఇంకా నీ సన్నిధిలో రక్షించబడకుండా ఉన్నారో వారు రక్షించబడుటకు తగిన సహాయము చేయండి. కూడిన వారిలో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరిచి మంచి ఆయురారోగ్యములతో నింపి పంపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించండి నాయన. ఈ కానుకలు ద్వారా మీ నామం మరి ఎక్కువగా మహిమపరచబడటానికి తగిన సహాయము చేయమని, ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేస్తూ మరలా మీ సన్నిధిలో కూడుకునేంత వరకు మీ కృప మాతో ఉంచి నడిపించమని, మీ కృపా హస్తాలతో మమ్మలను భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.